దేశీ పౌర విమానయాన రంగంలో 66% వాటాతో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో సంస్థ తమ జోలికి ఎవరూ రాకూడదన్న రీతిలో వ్యవహరించిన తీరు వల్ల 1000కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పైలట్ల డ్యూటీ, విశ్రాంతికి సంబంధించి పౌర విమానయాన సంస్థ అంటే DGCA ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టం లేక విమానాలు రద్దు చేసి ప్రయాణికుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా DGCAను దిగివచ్చేలా చేయాలన్న ఇండిగో వ్యూహం నెరవేరినట్లే అనుకోవాలి. వేల విమానాలు రద్దవుతుండడంతో చివరకు DGCA దిగివచ్చింది. నిబంధనలు తాత్కాలికంగా సడలిస్తామని, విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను అభ్యర్థించింది. ఇండిగో దీనికి ఒప్పుకుంటూనే తాము మార్గదర్శకాలను లైట్ తీసుకున్నామని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని, DGCA సడలింపు వచ్చింది కనుక త్వరలో పరిస్థితి చక్కబడుతుందని అధికారికంగా ప్రకటించింది. ఏ రంగంలోనైనా 1-2 సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఏమవుతుందన్నది ఇండిగో ఉదంతం మరోసారి నిరూపించినట్లయింది. పైలట్లు విరామం లేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరాలు నడుపుతున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిస్కులో పడుతున్నారని భావించి DGCA కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని 2024 జనవరిలోనే విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో 15 నిబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా, పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించి మిగతా 7 నిబంధనలు ఈ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వారానికి 12 గంటలుగా ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచడం, రాత్రి వేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని విధించిన నిబంధనలు పాటించడం వల్ల మరింత మంది సిబ్బంది కావాల్సి వస్తారని ఇండిగో భావించింది. అందుకే ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకొని నవంబర్లో ఏకంగా 1200కు పైగా విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యం అయ్యాయి కూడా. దేశవ్యాప్తంగా ఇండిగో నెలకు 60,000కు పైగా సర్వీసులు నడిపిస్తుంది. కాబట్టి 1200 విమానాల రద్దుతో పెద్ద తేడా రాలేదు. కానీ ఈ నెల 3న ఒకే రోజు 500కు పైగా విమానాలు రద్దు కావటం, 4వ తేదీన అది కొనసాగడం, 5వ తేదీన సమస్య తీవ్రమవడంతో సంక్షోభం ఒక్కసారిగా బద్దలైంది. విమాన ప్రయాణికులు తాము ఎక్కే విమానం అసలు బయలుదేరుతుందో లేదో తెలియక, విమాన టికెట్ కోసం చెల్లించిన రుసుము తిరిగి వస్తుందో రాదో కూడా తెలియక తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక చెప్పేదేముంది, ఇదే అదునుగా ఇతర కంపెనీ ఫ్లైట్లు టికెట్ ఛార్జెస్ అమాంతంగా పెంచేసి దోపిడీకి సిద్ధమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇండిగోకి ఈ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. నిబంధనల్ని సడలించడంతో పైలట్లు అందుబాటులోకి వచ్చి సమస్య మరో 10 రోజుల్లో సర్దుకోనుంది. డిసెంబర్ 15వ తేదీలోపు పరిస్థితి సాధారణ స్థాయిలోకి వచ్చి విమాన రాకపోకలు యథావిధిగా ఉంటాయని ఇండిగో సంస్థ ప్రకటించింది. వాస్తవానికి నిబంధనలు విడుదల చేసిన DGCA దాన్ని పాటించడానికి తగ్గ ఏర్పాట్లు ఎయిర్లైన్స్ సంస్థలు చేసుకుంటున్నాయో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ DGCA అలాంటిదేమీ చేయలేదు. చివరకు 2 నెలల కిందట ఆల్ ఇండియా పైలట్ల సంఘం నేరుగా DGCAను కలిసి ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, నిబంధనలు కనుక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతిపత్రం కూడా ఇచ్చింది. కానీ DGCA దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకి వస్తే అంతా సర్దుకుంటుందని భావించింది. దీన్ని గమనించిన ఇండిగో నవంబర్ నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ తన పైలట్లకు విశ్రాంతినివ్వటం ఆరంభించింది. కానీ వాళ్ళ స్థానంలో వేరొకరిని డ్యూటీలో పంపలేదు. ఎందుకంటే అంతమంది పైలట్లు లేరు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడవటం, కొన్నిటిని రద్దు చేయటం ఆరంభించింది. చివరికి గడిచిన 3 రోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరింది. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే చేసిందా లేక మరి ఏదైనా కావచ్చు. కానీ వాస్తవానికి ప్రయాణికులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.